నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న కానీ చాలా అందమైన ఆలోచన గురించి మాట్లాడుకుందాం. మన ప్రయాణంలో మనల్ని మనం సంతోషంగా ఉంచుకోవడానికి ఇది చాలా సహాయపడుతుంది. చాలా సులభమైనది కూడా. అప్పుడప్పుడు మనకు ఇలా అనిపిస్తూ ఉంటుంది కదూ, అందరూ స్పీడ్గా ముందుకెళ్ళిపోతుంటే మనం మాత్రం ఒక ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయినట్లుగా. నిజానికి ఇలా చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు ఎందుకొస్తాయో తెలుసా? ఎందుకంటే మనం ఎప్పుడూ మన భవిష్యత్తు లక్ష్యాలను లేదా మనకంటే ముందున్న వాళ్ల విజయాలను చూస్తూ ఉంటాం. అలా చూడటం వల్లే మనకు తెలియకుండానే బాధ, నిరుత్సాహం వచ్చేస్తాయి. అవును, ఈ సమస్యనే ముందుకు కొలవడం అంటారు. అంటే మనం ఇంకా చేరాల్సిన గమ్యాన్ని మాత్రమే చూడటం అన్నమాట. మనం ఎక్కడుండాలనుకుంటున్నామో దాంతోనే మనల్ని మనం పోల్చుకోవటం. ఒక్కసారి ఆలోచించండి. ఇలా చూసినప్పుడు మనం ఇంకా ఎంత దూరం వెళ్లాలో మాత్రమే కనిపిస్తుంది, కానీ మనం ఎంత దూరం ప్రయాణించి వచ్చామో అస్సలు కనిపించదు. ఆ దూరాన్ని చూసిన ప్రతిసారి మనలో నిరాశ, భయం పెరుగుతాయి. మనం ఇంతకాలం పడ్డ కష్టమంతా చిన్నదిగా అనిపిస్తుంది. అయితే దీనికొక మంచి పరిష్కారం ఉంది. ఒక కొత్త, చాలా సంతోషాన్నిచ్చే ఆలోచన విధానం. అదే వెనక్కి కొలవడం. అంటే మనం ఎక్కడ మొదలుపెట్టామో గుర్తు చేసుకుని అక్కడ్నుంచి ఎంత దూరం వచ్చామో చూసుకోవడం. చూడండి, ఈ రెండు పద్ధతుల మధ్య ఎంత తేడా ఉందో. ముందుకు కొలవడం మనలో నిరాశని, భయాన్ని నింపితే, వెనక్కి కొలవడం మనలో ఆశని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. మనల్ని ఇంకాస్త ప్రయత్నించేలా ప్రోత్సహిస్తుంది. నిజానికి ఆశ అనేది మన మనస్కి ఒక శక్తి లాంటిది. ఒక బండికి పెట్రోల్ ఎంత అవసరమో మనస్కి ఆశ అంత అవసరం. వెనక్కి కొలవడం అనే ఈ చిన్న అలవాటు మనకు ముందుకు సాగడానికి కావలసిన ఆ అందమైన శక్తినిస్తుంది. సరే, ఈ ఆలోచన నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి కొన్ని చిన్న చిన్న కథలు చూద్దాం. ఈ కథలు విన్నాక మీకే అనిపిస్తుంది, అరే ఇది ఇంత సులభమా అని. ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, రాహుల్, ఆశ. రాహుల్ తన పాత మార్కులతో పోల్చుకుని వావ్ నేను మెరుగుపడ్డాను అని సంతోషపడతాడు. కానీ ఆశ ఎప్పుడూ క్లాస్ టాపర్తో పోల్చుకుని అయ్యో నేను ఇంకా వెనకే ఉన్నాను అని నిరాశపడుతుంది. చూసారా, ఒకే క్లాస్ రూమ్, కానీ ఇద్దరి అనుభూతులు ఎంత వేరుగా ఉన్నాయో. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక సింపుల్ పాఠం ఇదే. మన పురోగతి అనేది మన సొంత విజయం. దాన్ని మనతోనే పోల్చుకోవాలి, ఇతరులతో కాదు. ఇప్పుడు ఆఫీస్ కథ చూద్దాం. అరవింద్ 2 ఏళ్ల క్రితం తనతో పోల్చుకుని తను ఎంత నేర్చుకున్నాడో చూసుకుని ప్రేరణ పొందుతాడు. కాని మనోజ్ తన సీనియర్లతో పోల్చుకుని తనని తాను తక్కువ చేసుకుంటాడు. దీనివల్ల అతని ఎదుగుదల అక్కడే ఆగిపోతుంది. ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మన పొజిషన్ కన్నా మన పర్సనల్ ప్రోగ్రెస్, అంటే మన వ్యక్తిగత ఎదుగుదల ముఖ్యం. దాన్ని గమనించాలి. ఒక చిన్నారి నడక నేర్చుకోవడం ఊహించుకోండి. ఆ పాప ఎన్నోసార్లు కింద పడుతుంది, అయినా నిన్నటికన్నా ఈరోజు ఒక అడుగు ముందుకు వేయగలిగానని సంతోషిస్తుంది. అంతేకాని పరిగెత్తుతున్న వేరే పిల్లలను చూసి బాధపడదు కదా. మనందరికీ స్ఫూర్తినిచ్చే డాక్టర్ కలాం గారిని చూడండి. ఆయన ఎప్పుడూ నిన్నటికన్నా ఈరోజు నేనింకాస్త నేర్చుకున్నానా లేదా అని మాత్రమే చూసుకునేవారు. ఇతర శాస్త్రవేత్తలతో తనను తాను పోల్చుకోలేదు. అందుకే ఆయన అంత గొప్ప వ్యక్తి అయ్యారు. ఇంత మంచి ఆలోచనను మనం కూడా మన జీవితంలోకి తీసుకువస్తే ఎలా ఉంటుంది? ఇది చాలా సులభం. మనం ఈ రోజు నుంచే దీన్ని మొదలుపెట్టొచ్చు. ఒక క్షణం మీ గురించి మీరాలోచించండి. మీ నైపుణ్యాలు కావచ్చు, మీ అలవాట్లు కావచ్చు. పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ రోజు మీరు ఎక్కడ మెరుగ్గా ఉన్నారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇది చాలా తేలికైన మంచి అలవాటు. ప్రతిరోజు మనం సాధించిన ఒక చిన్న పురోగతిని ఒక చోట రాసుకుని మనసు బాగోలేనప్పుడు దాన్ని చదువుకుంటే చాలు. అది మనలో ఎంత ఆశను, ధైర్యాన్ని నింపుతుందో మీరే చూస్తారు. ఈ మాటను ఎప్పుడూ గుర్తుంచుకుందాం. మీరు చిక్కుకుపోయినట్లు అనిపించినప్పుడు వెనక్కి తిరిగి చూడండి మరియు మీరు ఎంత దూరం వచ్చారో చూడండి. మనం ఎక్కడ మొదలుపెట్టామో గుర్తు చేసుకుంటే చాలు. ఈ అందమైన మాటలను మనసులో అనుకుంటూ ఈరోజు ముగిద్దాం. నా గత పురోగతిని నేను గౌరవిస్తాను. నేను స్థిరంగా ఎదుగుతున్నాను. నా ప్రయాణాన్ని నేను విశ్వసిస్తున్నాను. గుర్తుంచుకోండి మిత్రులారా, రోజూ నేర్చుకునే చిన్న విషయాలే ఏదో ఒక రోజు మనల్ని పెద్ద విజయం వైపు నడిపిస్తాయి.